నమస్తే అండి. ఎలా ఉండబోతుంది రేపు జూన్ 4వ తారీఖున పోలింగ్ కూడా అయ్యింది. ఎక్కువ శాతం పోలింగ్ కూడా జరిగింది. రేపు జూన్ 4వ తారీఖున ఎలా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా? జగన్ గారే గెలుస్తాడు. ఎందుకని? పనులు బాగా చేశాడు కదా, అవును. అందరికి పథకాలకు ఎతకాలం. మరి ఇక్కడ లంచాలు లేకుండా పని అయిపోయింది మాకు. మరి ఈయన కూడా వచ్చిన తర్వాత చాలా మేనిఫెస్టోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవి ఇస్తానని కూడా పక్కాగా చెప్తున్నారు. మరి దానికి కూడా చాలా మంది ప్రజలు ఓటు వేయడానికి అవకాశం ఉంది కదా. అవి నమ్మరు. అవి జనం నమ్మటానికి మునుపు చేసలేడుగా. అవును. ఏది రాష్ట్రంలో డబ్బు ఏది జగనే చేయలేడని వీళ్ళందరూ 5 సంవత్సరాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ ఊళ్ళో జనాలు అసలు ఈ 5 సంవత్సరాల్లో పథకాలు చేయడం జగన్ దిగిపోతాడనిగా. మళ్ళీ ఇంకా వాళ్ళు ఏమి ఇస్తారు, వాళ్ళు 3 వంతులు పెట్టారు. ఇంకా పిచ్చు జగన్ రూపాయి ఇస్తే 4 రూపాయలు ఇస్తామంటున్నారు. అవి ఆడి నుంచి తెచ్చిస్తాడు. సంపద సృష్టిస్తానని చెప్పి వాళ్ళే అంటున్నారు. ఎక్కడొచ్చింది, యాడ్ నుంచి వచ్చింది. జగనే లేకపోతే ఏదో సాగు బతుకులతో తెచ్చాడు. అందుకని నమ్మకంగా ఓట్లు వేస్తారు దానికి. అయితే కుప్పంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా? చంద్రబాబు ఓడిపోతాడు. అక్కడ ఆల్రెడీ చాలా సర్వేల్లో కూడా ఫిగర్ చెప్తున్నారు. 26,300, 25,630 ఓట్లతో ఓడిపోతారని కూడా చెప్తున్నారు. ఎందుకు ఆయన ఇంతకు ముందు ఏం చేయలేదనా, లేకపోతే ఏంటి అసలు? ఏం చేశాడు ఆడ కుప్పంలో? ఆడు పుట్టిన కాంచి ఆడే ఉండి 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఆడ నీళ్ళు లేవు, నొప్పులు లేవు. ఇక వాళ్ళు అట్టానే గుడిసెలు వేసుకొని ఆ మెట్ట మీద అట్టానే బతుకుతున్నారు. జగన్ పోయి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళకి కావాల్సినవన్నీ ఊళ్ళలోనే తయారు చేశాడు. ఏ బస్సు ఎక్కే పని లేదు, లంచంతో పని లేదు. ఈ పథకాలన్నీ ఇస్తున్నాడు కదా, వాటితోటి ఆ ముసిలాళ్ళు అందరూ శుభ్రంగా బతుకుతున్నారు. అందుకని వచ్చేటప్పుడు మంగళగిరి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మంగళగిరి కూడా సాలేలమ్మాయి. చాలా సర్వేల్లో టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. మరి కొంతమంది చెబుతున్నారు, వాళ్ళ సర్వేలలో వాళ్ళకి చెబుతున్నారు. ఈ జగన్ సర్వేలలో మన సర్వేలలో మనకు చెబుతున్నాం. ఏదైనా కష్టమే, లోకేష్ అయినా కష్టమే. మరి పిఠాపురం సంగతి ఏంటి? పిఠాపురం 10 ఏళ్ళతోటి ఆమె గెలిచింది. వాళ్ళ 1,00,000 ఓట్లు మెజారిటీ అని చెప్తున్నారు. మరి మీరు 10,000 వంగాగీతకి చెప్తున్నారు. శవతానికి ఏమన్నా 2 లక్షలు కూడా వాళ్ళేనంటారా? వాళ్ళు చేసేది రాష్ట్రంలో అందరూ అదే పనిగా. వాళ్ళు అనేది అది ఎక్కడన్నా ఊళ్ళో కూడా అంతే. ఇక మొత్తం మాకే ఇక కథాలకు ఓటు లేదని మా ఊళ్ళో కూడా అదే చెబుతారు. తెలుగుదేశం వాళ్ళు ఇక మొత్తం 1,00,000 ఓట్లతోటే గెలుతారని అక్కడ చెబుతారు, ఇక్కడ చెబుతారు. వీళ్ళు 10 ఏళ్ళతోటైనా ఆమె బయటపడింది. ఓకే. మరి ఇక్కడ జరుగుతున్న దారుణాలకి అంటే గొడవలకి అసలు ఏంటి కారణం ఏంటి? అసలు గొర్రెలకి వాళ్ళు మార్చారుగా. ఆ పైనుంచి అధికారులను మొత్తాన్ని మార్చారు. మార్చి వాళ్ళు మేరకుండా ఉన్నారు. వీళ్ళ ఎగబడి వీళ్ళ మీద పడి కొట్టారు. ఆ కొద్దిగా ఓట్లు లేనియకుండా. ఒకవైపు టీడీపీ అభ్యర్థులు అడిగితే వైసీపీ వాళ్ళే మా మీదకి వచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడిగితే టీడీపీ వాళ్ళు వచ్చారని చెప్తున్నారు. వాళ్ళు ఇద్దరు మాటలు ఎవరిది కరెక్ట్? ఒకవేళ వాళ్ళు చెప్పేదే అదిగా. వాళ్ళు ఎక్కడుండ అంతే. అసలు ఆ చంద్రబాబు ఆ తెలుగుదేశం వాళ్ళే రాళ్ళు తీసుకోండి, కత్తులు తీసుకోండి అని లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇక అదే పని. వాళ్ళు స్టేజ్ ఎక్కగానే చెబుతారు వీళ్ళకి. వీళ్ళు కూడా వాళ్ళలో కూడా అదే పని. మరి వైసీపీ పక్కాగా ఓడిపోతుంది అని ప్రశాంత్ కిషోర్ ఒక పక్కన చెప్తున్నాడు. దాని గురించి మీరేమంటారు? ఏం చెప్పాడు? నువ్వు చేసినగా ఆయనకేం తెలుసు, ఆడి బంధం తెలుసు. ఏదో ఆ పార్టీ వైపు నుండి అడు చెబుతున్నాడు అంతవరకే. అయితే రేపు జూన్ 4 ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండిద్ది. రాష్ట్రం అంతా ఆనందంగా ఉంటాం.